అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఛత్తీస్గఢ్ లో మరో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు అలాగే మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందారు. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మార్చి 20న జరిగిన ఎన్కౌంటర్లో 30 మంది మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. వారం రోజుల వ్యవధిలోని మరోసారి ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. పోలీసుల ఎన్కౌంటర్లో ఈ ఏడాది 90 మంది మావోయిస్టులు హతమయ్యారు. 2026 కల్లా పూర్తిగా మావోయిస్టులను నిర్మూలించాలని, మావో రహిత దేశంగా మార్చాలని ఇటు కేంద్రం కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా కూంబింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. ఛత్తీస్గఢ్ కావచ్చు, లేకపోతే ఆ పరిసర ప్రాంతాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి కూడా అక్కడ కూడా ఈ కూంబింగ్ ఆపరేషన్స్ ని స్పీడప్ చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పోలీసులు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ప్రస్తుతం ఎటువంటి ఆపరేషన్ కొనసాగుతోంది అక్కడ? ఇంకా ఎంతసేపు పట్టే అవకాశం కనిపిస్తోంది? అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? పక్కా ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఆధారంగా ఛత్తీస్గఢ్ లో బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు చాలా వ్యూహాత్మకమైనటువంటి ఆపరేషన్ ఈ రోజు ఉదయం నుంచి నిర్వహిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ప్రధానంగా అటవీ ప్రాంతంలో శోధన కొనసాగుతుంది. సర్చింగ్, కూంబింగ్ ఆపరేషన్స్ కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం అటు మావోయిస్టు తారసపడడంతో అటు భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య తరచూ కాల్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో 5 మావోయిస్టులను మట్టుబెట్టినట్లు భద్రతా బలగాల నుంచి మనకు అధికారికంగా ఒక సమాచారం అయితే అందుతోంది. ఇంకా ప్రస్తుతం ఆ సంఘటనా ప్రదేశంలో సర్చింగ్, కూంబింగ్ ఆపరేషన్స్ అయితే కొనసాగుతుంది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. అక్కడ ఘటనా ప్రదేశం నుంచి ఇన్సాస్ తో పాటు AK-47 తో పాటు కొన్ని ఆయుధాలను, మందుగుండి సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాల నుంచి అయితే సమాచారం ఉంది. అయితే ఇటీవల ఛత్తీస్గఢ్ వ్యాప్తంగా ప్రధానంగా బస్తర్ రేంజ్ పరిధిలోని బీజాపూర్ జిల్లాలో ముఖ్యంగా పెద్ద ఎత్తున సైనిక ఆపరేషన్స్ అయితే కొనసాగుతూ వస్తున్నాయి. మావోయిస్టులు ఉన్నారన్న పక్క విశ్వసనీయ సమాచారంతో వ్యూహాత్మకమైనటువంటి దాడులకు భద్రతా బలగాలు పాల్పడుతున్నాయని కూడా మనకి పక్క ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఆధారంగానే పూర్తి స్థాయిలో సమాచారం అందిన వెంటనే క్షణాల వ్యవధిలో, గంటల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకోవడం, వెంటనే అక్కడ కూంబింగ్, సర్చింగ్ ఆపరేషన్స్ నిర్వహించడం అనేది ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ ఆపరేషన్ లో కూడా 5 మావోయిస్టులను మట్టుబెట్టామని భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఇంకా మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సచిన్, రైట్, దాదాపుగా 3 రోజుల, ఇన్ఫాక్ట్ 5 రోజుల వ్యవధిలోనే 3 ఎన్కౌంటర్లు అంటే ఆ ఆపరేషన్ కి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? ఎందుకంటే 2026 కల్లా ఆపరేషన్ కగారులో భాగంగా పూర్తిగా మావో రహిత దేశంగా మార్చాలని కేంద్రం కంకణం కట్టుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఎటువంటి వ్యూహంతో వెళ్ళడం జరుగుతోంది అక్కడ? పోలీసులు కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించిన రక్షణ వ్యవస్థ కావచ్చు. నిజానికి నక్సల్స్ రహిత భారత్ నిర్మించడమే తమ లక్ష్యమని మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ స్పష్టంగా చెప్తూ వస్తుంది. దానికి సంబంధించి మావోయిస్టులకు ఒక డెడ్ లైన్ కూడా ప్రకటించి ఉంది. మార్చి 31, 2026 కల్లా పూర్తి స్థాయిలో మావోయిస్టులను అంతమొందిస్తామని చెప్పి అటు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ సవాల్ కూడా చేసింది. సో ఆ సవాల్ని నిలబెట్టుకునేందుకు ప్రస్తుతం ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకే భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్ వ్యాప్తంగా దండకరణని జల్లడపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య తరచూ పరస్పరం కాల్పులు జరగడం, ఆ కాల్పుల్లో మావోయిస్టులు పెద్ద మొత్తంలో మృతి చెందడం అయితే జరుగుతుంది. పక్కా ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఆధారంగానే ప్రస్తుతం ఈ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నట్లు భద్రతా బలగాలు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే మావోయిస్టులు కూడా చాలా వ్యూహాత్మకమైనటువంటి దాడులు పొరుగుల్పేందుకు కూడా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇటీవల ఈ వారం రోజుల వ్యవధిలో కూడా చాలా పెద్ద ఎత్తున అటు భద్రతా బలగాల టార్గెట్ గా కూడా మావోయిస్టులు పక్కా ప్లాన్స్ రచించాయి. ఒక చోట IED బ్లాస్ట్ కూడా పేల్చాయి. కానీ అదృష్టవశాత్తు అక్కడ పెద్ద ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవాలి. జవాన్లు దాదాపు చావు అంచు వరకు వెళ్లి మళ్ళీ ప్రస్తుతం వాళ్ళంతా కూడా సేఫ్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే మనం చూసాం చాలా స్పష్టంగా బీజాపూర్ జిల్లాలో ఎక్కువగా IED బ్లాస్ట్లు మావోయిస్టులు నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కడ ఏ క్షణం అయినా సరే ఏమరపాటుగా ఉన్నా ఖచ్చితంగా చాలా పెద్ద మొత్తంలో నష్టం జవాన్ల వైపు ఉండే అవకాశం ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ అక్కడ ఒక మారణ హోమం అయితే జరుగుతుందని చెప్పుకోవాలి. ఒకవైపు జవాన్లు, మరోవైపు మావోయిస్టుల మధ్య పరస్పరం జరుగుతున్నటువంటి కాల్పుల్లో కొన్ని చోట్ల సామాన్యులు కూడా చనిపోతున్నారని పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు లక్ష్యాన్ని చేరుకునేందుకు భద్రతా బలగాలు, మరోవైపు తమ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు అయితే చాలా పెద్ద ఎత్తున శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. సచిన్, రైట్ ఉదయ్, మొత్తం అయితే మాత్రం ఛత్తీస్గఢ్ కి సంబంధించి ఛత్తీస్గఢ్ లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది.
పోలీసులు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందారు. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మార్చి 20న జరిగిన ఎన్కౌంటర్లు 30 మంది మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. వారం రోజుల వ్యవధిలోనే మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల ఎన్కౌంటర్లు ఏడాది 90 మంది మావోయిస్టులు హతమయ్యారు. సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్ ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.